నమస్తే అండి. నమస్తే సార్. ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, బూత్ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రాం నడిపిస్తుంది. సోషల్ మీడియాని ప్రజా సంక్షేమం కోసం, మంచి విషయాల కోసం వాడుకుందాం, తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, తప్పుడు పనులకి వాడుకోవద్దు అని. సో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి గురించే చెప్పినట్టు ఉందనిపిస్తుంది అది నాకు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకే అది ఉపయోగపడుతుంది ఆ యాడ్. వాళ్ళ ఇక్కడ నుంచి ఆ యాడ్ చూసైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మనం కోరుకుందామండి. సో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు, ప్రజల జీవితాలతో ఎలాగ ఆడుకుంటున్నాడు, దీని గురించి మనం చర్చించే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు వినిపిస్తా చూడండి. అలాగే సార్. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఒక ఆడపిల్ల అర్థమైంది సార్. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు సార్ సీనియర్ ఇండస్ట్రీ వాళ్ళు, నిఖిల్ గారు, శ్రీలీల గారు, అడివిశేష్ గారు, వీళ్ళంతా కలిసి కరెక్ట్ గా రెస్పాన్సిబుల్ గా న్యూ ఇయర్ తో మొదలు పెట్టారు సార్ వాళ్ళు. చాలా రెస్పాన్సిబుల్ గా. ఎందుకంటే గతంలో మనం చూసాం అంటే ఇంట్లో ఆడబిడ్డల పైన పడేది. పవన్ కళ్యాణ్ గారు అంత టోల్గా తప్పాలా సార్ ఇది. వాళ్ళ సతీమణిని కాదు, వాళ్ళ బిడ్డలను కూడా అంత నీచంగా మాట్లాడినారు. ఇంకా బాబు గారి విషయానికి వస్తే సరాసరి భువనమ్మ ఆ వయసు ఎంత, తల్లితో సమానం. లక్షలాది మందికి, కోట్లాది మందికి తల్లితో సమానం. ఆవిడని కూడా అసహ్యంగా బూతులు మాట్లాడటము. నారా లోకేష్ గారు సతీమణి గురించి ఎవరికి తప్పాలా సార్. పొరపాటున చిరంజీవి గారు ఇంకొక 2 సార్లు పబ్లిక్లోకి వచ్చి కన్నా మాట్లాడింటే రాజకీయం అనేది మా తమ్ముడిని గెలిపించండి అయ్యా బాబు అని చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇంక 2 సార్లు వచ్చి మాట్లాడంటే చిరంజీవి గారికి కూడా తప్పు ఉండదు. ఆ మాదిరి చేశారు. అంటే అంత భయపెట్టే విధంగా వీళ్ళు చూస్తే సార్, నేను సబ్జెక్ట్ చెప్దామని చెప్పి క్లియర్ కట్గా, అంటే నేను అప్పుల గురించి అంత ఘోరంగా రాశారు సార్. అబద్ధాలు అంత ఘోరంగా రాసినారు సాక్షిలో. రాష్ట్ర అప్పుల గురించి మన రాష్ట్ర అప్పుల గురించి సాక్షి అంటే భారతిరెడ్డి ఇంకా అట్లే చెప్పాలి సార్. మొహమాటం ఉండదు. ఇంకా వాళ్ళు రాసే రాతలకి ఉన్నది నిజం చెప్పాలి బా. అందుకు నేను ఏం చేశానంటే, వాళ్ళు ఏదైతే రాత రాశారో ఇన్ని రోజులు నేను ఏదన్నా బాబు గారు అక్కడి నుంచి 6,000 కోట్లు తెచ్చారంట, వాళ్ళు పలానా వాళ్ళు 5,000 కోట్లు అప్పు ఇచ్చారంట అని చూస్తా ఉన్నప్పుడు నేను ఫాలో అవుతూ వచ్చాను. కాబట్టి నేను క్లియర్గా ఇన్ని రోజులు నేను తెలుసుకునింది, చదువుకునింది ఒకటి. బట్ ఈ సాక్షిలో చూస్తాను దిమ్మ తిరిగిపోయింది. 1,19,000 కోట్లు అప్పు అని చెప్పినారు. వీళ్ళు ఏదైతే వీళ్ళు కంటెస్ట్ ప్రోగ్రామ్ నడుపుతున్నారో అది క్లారిటీగా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది, అక్షరాలు వర్తిస్తుంది. అది ఎందుకో చెప్తాను సార్. సాక్షి రాసినట్టు నేను ఏది పడితే అది చెప్పి, నేను కేవలం బాబు గారు చేసినప్పు 14,800 కోట్లు సార్ నేను చెప్పేది నాకు ఎంతసేపు. నేను వాళ్ళ మాదిర ఈ యొక్క ఫేక్ ప్రచారం ఏం సార్, జర్నలిజం వ్యభిచారం నేను చేయలేను, ఆ మాదిరి చేయలేను. నేను నాకు తెలిసినంత క్లారిటీగా, తెలియకుండా మీకు ప్రోగ్రామ్ పరంగానే అడుగుతున్నాను సార్. నేను సార్ అవునా సార్ అదే అని తెలుసుకున్నా. తెలియనప్పుడు తెలుసుకోవడం తప్పే ఉన్నది. కాబట్టి నిన్నటి నుంచి వాళ్ళు ఏదైతే అది ఒక పేపర్లో చూశానో 1,19,000 కోట్లు అప్పు అని, నేను కూర్చొని నీట్గా క్లియర్ కట్గా రాసుకొని ఎప్పుడు ఏం అప్పు చేశారో నేను అందరికీ తెలుపుదామని. బాబు గారు తప్పు చేసింటే అబ్బా ఇంత అయిందబ్బా 1,19,000 కోట్లు కాదు 80,000 కోట్లు అని ఏదైతే నిజం ఉన్నదో నిజం చెప్పాలనే ఆలోచనతో నేను దిగినాను అనమాట. దిగి అది 80,000 కోట్లప్ప, 10,000 కోట్లప్ప, వీళ్ళన్నట్టు 1,19,000 అంటే 1,30,000 కోట్ల. అది ఏం జరిగిందని నేను క్లియర్గా నేను ఒకసారి అందరికి చెప్పాలని ట్రై చేస్తాను సార్. అందుకోసం ఒకసారి చూసి క్లియర్ కట్గా మిస్టేక్ లేకుండా చేద్దాం. అలాగే తను వీళ్ళు సాక్షిలో ఏం రాశారంటే, బాబు గారు వచ్చిన 7 నెలల్లోనే 1,19,000 కోట్లు అప్పు చేశాడు అని రాశారు సార్. అయితే బాబు గారు చేసింది 42,237 కోట్ల అప్పు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించి. కేవలం 42,237 కోట్ల రూపాయలు మాత్రమే. ఎవరైనా ఛాలెంజ్కి సిద్ధం అంటే నేను సిద్ధమే. నేను అదే పనిగా రకరకాల సోర్సెస్ నుంచి తీసుకొని నేను రాసుకొని వచ్చి చూసి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పగలరా మీరు మాకు? 100% చెప్తాను. నేను నోటి మాటగా ఏదో 18,000 కోట్లు అంటే చెప్పే రకం కాదులే సార్. నేను క్లియర్గా రాసుకొచ్చాను. అందుకే కదా 42,000 కోట్లు చల్లరని చెప్పట్లా, 42,237 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో మీరు చూస్తే ఆశ్చర్యపోయే విధంగా
42,000 కోట్లు అని చెప్పాను కదా సార్. అందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే, ఈ పెన్షన్ల నిమిత్తం మన రాష్ట్ర ఆదాయం చాలా తక్కువ కనిపించదు. తప్పు చేసిన దాంట్లో 20,580 కోట్లు ఈ పెన్షన్లు ఇచ్చేదాన్ని ఖర్చు చేశారు. 42,000 కోట్లు 20,000 కోట్లు అర్థం ఎగిరిపోయింది. 580 కోట్లు కూడా ఎక్కువ చేసేది చెప్తున్నాను ఆడికి. అర్థం డబ్బులు పోయినాయి. అంటే 20,580 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లు ఇచ్చేదానికి అప్పు చేశాడు బాబు గారు. అదిగాక జగన్ చేసిన అప్పులు సార్, ప్రతి నెల ఆయన వడ్డీ ఎంత కడుతున్నా అంటే 2,400 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాడు. ఏది 15 లక్షల కోట్ల అప్పుకి 2,400 కోట్ల రూపాయలు నెల అప్పు ప్రతి నెల కట్టాలా? ఇప్పుడు బాబు గారు అప్పు చేసేది అంతసేపు. బాబు గారు అనుకుంటే సార్ 5 లక్షల కోట్లు ఇమ్మీడియట్ గా వస్తుంది, రాగలుగుతుంది ఇక్కడ. ఇప్పుడు 7 నెలల్లో దాదాపు 20,000 కోట్లు వడ్డీలే కట్టారు. అయితే అదే సార్, 7 నెలల్లో నెలకు 2,400 కోట్ల లెక్కను చూస్తే కేవలం ఈ 2 టర్మ్స్ లోనే, ఒకటి పెన్షన్లు ఇవ్వడానికి, 2 ఆయన జగన్ చేసిన పాపాలని కడుక్కోవడానికి 16,800 కోట్ల రూపాయలు మళ్ళీ వడ్డీ రూపంలో కట్టేసినాడు. మీ కంటికి కనిపిస్తుందా? 42,237 కోట్లు క్లియర్ గా ఈ 2 మ్యాటర్లకే ఆయన అప్పు చేశాడు. ఇంకా ఆయన అప్పు ఎక్కడ చేశాడు నేను అడుగుతున్నా సార్. ధైర్యంగా బాబు గారు చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ఈ 2 వాటికే ఇంత అప్పు చేశారు. అయితే అప్పు కోసం బాబు గారు పరితపిస్తున్నారు. ఉండే విషయం వాస్తవంగా చెప్తున్నా. ఎందుకు? అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, రకరకాల వాటికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా నేను చెప్తున్నా. అప్పు మన చేతికి అందింది, ఇంత అప్పు అందింది. అప్పు 2 రూపాయలు ఇచ్చినాడు ఆర్బీఐ నుంచి సార్. అంటే నిన్న 1,19,000 కోట్లు అప్పు చేశారని రాశారు కదా. దాంట్లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 74,287 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్టు సాక్షులు రాసేశారు. 74,000 7,000 కాదు, 74,000 కోట్లు అతికి నెట్టు ఉండాలి ఏదన్నా చెప్తే. నిజానికి ఇదే ఈ ఆర్బీఐ నుంచే సార్. ఆర్బీఐ నుంచే 42,287 కోట్లు ఆర్బీఐ నుంచి తీసుకునేది. దానికి 74,000 కోట్లు రాసేశారు జూన్ 12వ తారీఖు నుంచి. అది 42,000 కోట్లు తీసుకుంటే 74,000 కోట్లు అని చెప్పి రాసేశారు. అది ఎంత సింపుల్ సార్. తప్పుడు రాతలు సార్ ఇంకా బాధపడి ఆ ఎమోషన్ లెక్కన పోతే ఇది వీడియో ఒక 30 నిమిషాలు 50 నిమిషాలు పోతుంది. అది అసహ్యం సార్. అది ఇవాళ ఇందాక చెప్పారు కదా, హీరోలు హీరోయిన్లు అందరూ ఈ మాదిరి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయదురా స్వామి. కొంతమంది జీవితాలు ఆరిపోతాయి అని వాళ్ళు ఇంకా తెలంగాణకు పరిగెయడమో, ఎక్కడికో కర్ణాటకకు పరిగెయడమో, ఏది ఉద్యోగాలు నింపుతాం సార్. మాకు ఇక్కడ ఉద్యోగాలు రావు, ఏమి రావని ఓపీ బట్టను 3-4 నెలల్లో రకరకాల ప్రాజెక్టులు తయారవుతున్నాయి. వేరే సోర్సెస్లో జాబ్స్ వస్తూ ఉంటాయి. ఓపిక పడితే మళ్ళీ ఒక చిన్న జాబ్లో జాయిన్ అవుతాం. క్రమేపీ నెక్స్ట్ 1 year తర్వాత ఏదైనా హైక్ ఉంటుంది మంచి కంపెనీకి. ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉంటుంది, కనిపిస్తానే ఉంటుంది. నేను ధైర్యంగా చెప్పగలుగుతా. వీళ్ళు చెప్పే ఫేక్ న్యూస్కి జనాలు పరిగెత్తున్నారు రాష్ట్రం వదిలేసి. పౌర సరఫరాల శాఖ నుంచి సార్, నాదెండ్ల మనోహర్ గారి శాఖ అది. దాని నుంచి 2,000 కోట్ల రుణం తీసుకున్నారు అని రాశారు. దాంట్లో జగన్ చేసిన అప్పులు, పాత అప్పులు ఉన్నాయి కదా, 16,074 కోట్లని కూటమి ప్రభుత్వం తీర్చింది. వాళ్ళు 2,000 కోట్లు అప్పు చేసిపోయినారు. పౌర సరఫరాల శాఖ ఆయన ఉన్నాడు కదా, ఆయన గుట్కా సారు. ఆ కాలంలో పౌర సరఫరాల శాఖ ఒక్కసారి మీరు పోల్చి చూడండి సార్, మీకు చేతన అయితే అర్థమవుతుంది. నాదెండ్ల మనోహర్ వర్సెస్ కొడాలి నాని, వీళ్ళిద్దరు పౌర సరఫరాల శాఖ మంత్రులు. ఎవరు అవినీతి చేయగలుగుతారు, ఎవరు బూతులు తిట్టగలుగుతారు, ఎవరు నెంబర్ 1. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు తీర్చారు. దేనికి తగలబెట్టినారు? వీళ్ళు రాసేది ఎట్టున్నదంటే స్వయాన బాబు గారు జోబిలోకి పోయినట్టు, బాబు గారు బ్యాంక్ ఖాతాలోకి పోయినట్టు అట్లా రాస్తున్నారు వీళ్ళు. అంటే పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకున్న 2,000 కోట్ల రుణంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి 1,674 కోట్లు ధాన్యం తీసుకొని డబ్బులు చెల్లించకుండా పారిపోయాడు. అవును, ఓడిపోయి డబ్బు ఇప్పుడు తీర్చారు ప్రభుత్వం. అవును, ఇదేంది? అది అప్పు కిందకి ఎలాగొస్తుంది? జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని ఒకదాన్ని తీర్చారు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సార్. మనం వింటానే ఉన్నాం కదా, హడ్కో రుణము 11,000 కోట్లు రాష్ట్రానికి వస్తుందో వచ్చిందో అని వింటా ఉన్నాం. మధ్య మధ్యలో సాక్షి చూస్తాం కాబట్టి కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉంటాం. దాని గురించి చెప్తున్నాను. అమరావతికి హడ్కో ఇచ్చే రుణం 11,000 కోట్లు. దాన్ని రాష్ట్రానికే సంబంధం లేదు. సిఆర్డిఏ అమరావతి భూములు నమ్ముకొని వాళ్ళు తీసుకున్నప్పుడు తీసుకుంటారు. దాని డెవలప్మెంట్ బేస్ చేసుకొని సిఆర్డిఏ ఆ నుంచి వసూలు చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా పైన రూపాయి కూడా భారం పడదు. 11,000 కోట్లు ఇచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. దాంతో వీళ్ళు అమరావతిని డెవలప్ చేసుకుంటారు. అదంతా ప్రభుత్వం ఇష్టం. కానీ
ఒక్క రూపాయి కూడా ఇంకా చేరలా రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రభుత్వం చాలా సార్ 11,000 కోట్లు కూడా తీసేసుకున్నాడంట బాబు గారు. చేతన ఇదే ప్రూవ్ చేయండి రా అంటున్నారు. ఇది కూడా సిఆర్డీఏ తెస్తుంది 11,000 కోట్లు రాజధాని కోసం. వాళ్ళు రాజధాని భూముల నుంచే దాన్ని క్లియర్ చేసుకుంటామని చెప్పి వాళ్ళే చేస్తున్నారు. అవును, రాష్ట్ర ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం లేదు సార్. అయ్యి స్వయం ప్రతిపత్త సంస్థ అంటారు చూడు, ఆర్బీఐతో సమానం సిఆర్డీఏ కూడా. అవి కానీ కంపెనీ సెక్రటరీ కానీ ఐసీ ఉంటాయి కదా సార్, సిఏ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఈ ఇండిపెండెంట్ సంస్థలు ఎస్బీఐ కావచ్చు ఇట్లా అలాంటి సంస్థ ఇది సిఆర్డీఏ. మరోది అమరావతి కోసం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చారని చెప్పి రాసింది. రూపాయి రాలే సార్. అది కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది. ఒక్క రూపాయి పడదు, రాష్ట్రంతో సంబంధం లేదు, అదంతా మేమే కట్టుకుంటామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అవును, అది కేంద్రం తరఫున రాష్ట్రానికి ఇస్తున్న సహాయం అమరావతి కోసం అని ప్రకటించారు ఆవిడ. పార్లమెంట్ లో చెప్పారు సార్. పార్లమెంట్ లో ఆడ ముసుగులో గుద్దులాడు కాదు, పార్లమెంట్ లో చెప్పినారు. అది ఎంత హ్యాపీ అసలు మనకు. మన రాష్ట్రం చేసే ఒక మంచికి సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం తోడున్నది. అక్కడ ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సంస్థ ప్రతినిధులు వచ్చి 1-4 సార్లు చెక్ చేసుకోమన్నారు. ఈ అమరావతి భూముల యొక్క డెవలప్మెంట్ ఉంటుందా, దాంట్లో భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయా, ఎన్ని ఆలోచన చేసాక వాళ్ళు అప్పిస్తామని చెప్పినారు. అవును, అయితే రూపాయి కూడా ఈ రోజు అది పూర్తిగా కేంద్రంతో సంబంధించింది. రూపాయి ఏదైనా ఆ 15,000 కోట్లు కేంద్రమే తీర్చుకుంటానని చెప్పింది. ఈ రోజు ₹1 ఇవ్వాలా సార్, ఇస్తామని చెప్పేశారు కూడా. అది మనకు సంబంధం లేదు, కేంద్రం మనకి ఇస్తుంది అమరావతి కట్టుకోవటానికి. అవును, అది కేంద్రమే తీర్చుకుంటది. అది ఇచ్చేసారంట. ఆ 1,19,000 కోట్లు ఇది కూడా జమ అయినదంట. ఆ డబ్బులు అడిగినాయి బాబు గారు. ఆయన సాక్షి, ఆయన ఏసరు వచ్చాడో లేదో 10 ప్రశ్నలో ఆయన అడిగితే నేను చెప్తా సార్ సమాధానం సార్ ఖచ్చితంగా. అలాగే జర్మనీ నుంచి 5,000 కోట్లు తెస్తున్నారని చెప్పి రాసింది సాక్షిలో. అదే సాక్షిలో ఎక్కడి నుంచి సార్? జర్మనీ నుంచి. జర్మనీ నుంచి ₹1 రాలేదు, రూపాయి తేలేదు. ఒక తప్పుడు రాత, సాక్షి రాసిన తప్పుడు రాత. జర్నలిజాన్ని వ్యభిచారం చేస్తున్నారు. అదే విధంగా మార్క్ ఫెడ్ ద్వారా 6,000 కోట్ల అప్పు సమీక్షకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,000 కోట్ల అప్పు కావాలా అని రాష్ట్ర కేబినెట్. ఒక బాబు గారి మైండ్ సెట్ కాదు సార్. ఒక అప్పు చేసేటప్పుడు అంత బాధ్యతాయుతంగా కేబినెట్ అందరిని కూర్చొని పెట్టి దీన్ని ఈ విధంగా వాడాలా, దీని డెవలప్మెంట్కి వాడాలా అని 6,000 కోట్ల అప్పు కోసం నిరీక్షిస్తాను రాష్ట్ర ప్రభుత్వం. ఆ స్టేజ్ లో ఉన్నాం మనం. తప్పట్లా దానికి 6,000 కోట్లు కూడా మన జోబులోకి వచ్చేసాయంట, రాష్ట్ర ప్రభుత్వం జోబులోకి. అవి ఎక్కడికి పోయాయి బాబు గారు? అది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. తప్పుడు రాసింది 21,000 కోట్లు సిఆర్డీఏ నుంచి. సిఆర్డీఏ ప్రతిపాదించిన అప్పును కూడా తీసుకున్నట్టు రాశారు. అదే సిఆర్డీఏ పెట్టిన ప్రపోజల్ ని 21,000 కోట్లని బాబు గారి ప్రభుత్వం తీసేసుకుందని చెప్పి రాశాడు. ₹1 సిఆర్డీఏ ప్రపోజల్ పెట్టలేదు, ఆ రూపాయి తెచ్చింది లేదు, తీసుకుంది లేదు. ఇది ఒక తప్పుడు రాత. ఏం చేద్దాం సార్? జనాల్ని సూసైడ్ చేసుకునే విధంగా 100% అవును. ఇంకా రాష్ట్రం డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా సార్ ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసమే ఖచ్చితంగా పలానా డబ్బులు అవసరం అవుతాయి. నిజంగా అప్పు చేయాలంటే భయపడే విధంగా సార్. ఎప్పులు ఎట్ట తీర్చాలా? వడ్డీలు సార్, వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టుకుంటా గమనంటే ఊరికే ఉంటారా? భారం పడతా ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చోరా రాష్ట్రానికి వచ్చి ఏం డెవలప్మెంట్ అవుతుంది? రాష్ట్రం దివాలా తీసేస్తుంది. అప్పు అనేది మీరేమో 1,00,000 కోట్లు 15 లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు. ఈడ వీళ్ళు 42,000 కోట్లు అప్పు చేసి పెన్షన్లకి ఇంత ఇచ్చాము ఆయన, ఇంకొక దాని 16,800 కోట్లు ఇచ్చాము, మీరు చేసిన అప్పుకి వడ్డీ ఇచ్చినాము అని ఇంత బాధ్యతాయుతంగా చెప్తా ఉన్నా కూడా వీళ్ళు ఇంత లావు బండరాలు ఎత్తేస్తున్నా సార్. 6,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని చెప్పి రాసింది. అదే అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అవును, తప్పుడు రాతలు, ఫేక్ రాతలు ఇట్లాంటివి ఉంటాయిలే సార్. మీకు తెలియదు కాదు, రకరకాలు వాళ్ళు చేస్తానే అసత్య ప్రచారాలు. ఏపీఎండిసి నుంచి 5,000 కోట్లు అని చెప్పి రాశాడు. అవును, సాక్షిలో. అసలు అది సాక్షికి ఎవడు చెప్పాడో? అసలు ఏపీఎండిసి వాళ్ళే ప్రకటించారు, మా దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వానికి 1 పైసా రుణం వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదు అని చెప్పి సాక్షిలో రాసిన తర్వాత. అవును సార్, అది మనం చదువుతా ఉన్నాయి, వింటా నేను అసహ్యంగా ఉన్నా సార్. అసలు అంత గలీజు సార్ అది. దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారో మిగిలిన వీక్షకులకు కూడా. ఎవరైనా సాక్షి చదువుతూ ఉంటే మైండ్ పురుగులు పడి చచ్చిపోతారు. అది మైండ్లో పురుగు తెలుస్తుంది అంటారు కదా, పురుగులు పిల్లలు పెడతాది సాక్షి చదివే కొద్దీ. బ్రెయిన్ డెత్ చచ్చిపోతారు సార్ సాక్షి ఎక్కువ రోజులు చదివితే. సో అంటే ఈ తప్పుడు రాతలు ఇవన్నీ ఆయన చెప్పారు కదా ఇప్పుడు సినిమా యాక్టర్. అవును, తప్పుడు రాతలు రాయటం ద్వారా, అసలు ఫేక్ రాతలు రాసి ప్రజల్ని భయపెట్టడం కానీ, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటం కానీ. అవును. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఇటువంటి తప్పుడు రాతలు రాసిన
సాక్షి చైర్మన్ భారతిరెడ్డే కదా, అవును ఆవిడని తీసుకొచ్చి లోపలేసే అవకాశం ఉంది కదా ప్రభుత్వం. ఉంది సార్, ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాము. మీకు ఇంకా 3-4 ఏళ్ళ చలి కాల్చుకోవడానికి ఉంటుంది. అమ్మో ఆడబిట్టని జైలు వేశాను, ఆడబిట్టని జైలు వేశానని. ప్రతిదీ సార్ మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమోషన్ రాజకీయం నడపడం వీళ్ళ ఫ్యామిలీకి అలవాటే. ఇప్పుడు హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకుంది అనుకోండి, ఓకే, సాక్షి రాసిన తప్పుడు రాత 100% బొక్కలే పోవాల్సిందే, మా మొహమాటమే ఉండదు దాంట్లో. నేను ఒకటి క్లియర్ గా ఇక్కడ ఒకటి అడుగుతాను, అడగండి సార్. అదే సుమోటోగా హైకోర్టు తీసుకుంది సాక్షి తప్పుడు రాతల్ని, అవును, అక్కడ జడ్జి గారి బెంచ్ దగ్గరికి ఈ సాక్షి తప్పుడు రాతలన్నీ పూర్తి డీటెయిల్స్ అన్ని వెళ్ళినాయి. గవర్నమెంట్ కూడా అఫిడవిట్ పెట్టింది మొత్తం అన్ని సాక్ష్యాధారాలతో ఈ రాసిన తప్పుడు రాతల్ని. ఆ జడ్జి గారి దగ్గరికి వచ్చింది. ఆ జడ్జి గారు మీరు ఏం చేస్తారు ఇప్పుడు సాక్షిని? సార్ దాన్ని మనకు స్పష్టంగా ఉన్నది సార్, రాత రూపంలో ఉన్నది ఏం జరుగుతుందని. ఫస్ట్ ఆ సాక్షి ఎండి, సాక్షి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి తీసేసుకోమని చెప్పేసాను, విచారణ చేయమని చెప్పేసాను. అవును, విచారణ చేయాల్సిందే. దాన్ని బట్టి కూపి లాగితే ఎంత దూరమైనా తీ కదులుతానే ఉంటుంది. నారాసుర రక్త చరిత్ర మొదలు వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఆ నారాసుర రక్త చరిత్ర పైన ఈ రోజు మాట్లాడమనండి. ఎవరు చేశాడు అదే సార్. ఏం అడుగుతారు అప్పుడు ఈ నారాసుర రక్త చరిత్ర గురించి కూడా? తప్పుడు రాతలు రాస్తున్న ఫేక్ సాక్షి. అవును, పరువు నష్టం దావా కింద 100 కోట్లు పడుతుంది. మీరు పరువు నష్టం దావా కట్టుకుంటారా, లేకుంటే చంద్రబాబు గారిని ఇమేజ్ డ్యామేజ్ చేసి సీఎం సీట్కి 5 ఏళ్ళు దూరం చేసేశారు. ఆ రోజు హాట్ టైం అది. కాబట్టి ఆ నారాసుర రక్త చరిత్రకి మీరు ఏమి సమాధానం చెప్తారు, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి, అవి కోర్టు ముందు అడుగుతాను సార్. వాళ్ళ దగ్గర సరైన సమాధానాలు నాకు చెప్పకుంటే ఆటోమేటిక్గా ముందు రిమాండ్కి పంపించేస్తాను. అడిగేది లేని పక్కన పెట్టేద్దాం. వాళ్ళపైన లుకౌట్ నోటీసులు ఇమీడియట్గా జారీ చేసేయమని చెప్తాను, ఆర్డర్స్ ఇచ్చేస్తాను. అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.